బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలో వివాదం జరిగింది. ఉదయం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం మాట్లాడుకుని ముద్రగడ అంత్యక్రియలకు అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వీల్లేదని ఎదురు తిరిగారు. దీంతో అక్కడ పోలీసులు ముద్రగడ అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెళ్లిపోవాలంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. మీద అడిగి వచ్చాము. ప్లీజ్ 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 ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం జరిగింది. ఉదయం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం మాట్లాడుకుని ముద్రగడ అంత్యక్రియలకు అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వీల్లేదని ఎదురు తిరిగారు. దీంతో అక్కడ పోలీసులు ముద్రగడ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోలీసులు వెళ్లిపోవాలంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అధికారుల లాంఛనాలు కూడా ఎలాంటివి కూడా వీల్లేదు, నిర్వహించొద్దు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే ముద్రగడ పద్మనాభం అనుచరులు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ముద్రగడ నివాసం వద్ద ఉదయం నుంచి కూడా ముద్రగడ భౌతిక దేహానికి ప్రజాప్రతినిధులు కూడా నివాళులు అర్పించారు. ఇటువంటి నేపథ్యంలో కూటమి నేతలకు సంబంధించి కూటమి నేతలు, వైసీపీ నేతలు పార్టీలకు అతీతంగా కూడా ముద్రగడ పద్మనాభానికి నివాళులు అర్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయాలని చెప్పడం, మరోపక్క సీఎం చంద్రబాబు దానికి ఓకే చేయడంతో ముద్రగడ పద్మనాభానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో గాడ్ ఆఫ్ ఆనర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ముద్రగడ అభిమానులు జక్కంపూడి గణేష్, అంబటి రాంబాబు, అక్కడున్న ఎవరైతే ముద్రగడ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అడ్డుకుని పోలీసులతో ఒక వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు ఈ ముద్రగడ పద్మనాభం అనుచరుల మధ్య కూడా ఒక చిన్న తోపులాట వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఎవరైతే ఈ గాడ్ ఆఫ్ ఆనర్ చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నప్పుడు ఒక దీనికి 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన వివిధ పార్టీల్లో పనిచేశారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. వాళ్ళ తండ్రికి కూడా రాజకీయ అనుభవం ఉంది. ఇవన్నీ చూసి ప్రభుత్వ లాంఛనాలు చేసినప్పుడు ఇలా ఎంతవరకు తోయడం కరెక్ట్ అని చెప్పి పక్క
కూటమి నేతలు పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు వారు వద్దన్నారు, మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు. వారు ఏవైతే ముద్రగడ పద్మనాభం రాసుకున్న లేఖ ఏవైతే ఉందో వారికి సంవత్సరం నుంచి కూడా అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన కారణంగా నేను ఒకవేళ మృతి చెందితే నా ఇంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఇంటి పరిసర ప్రాంత ప్రాంగణం ఏదో అక్కడే నా అంత్యక్రియలు చేయాలి. అలాగే నాకు ప్రభుత్వ లాంఛనాలు ఎటువంటి చేయకూడదు. నేను ఎన్నో పాప ఉద్యమాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. అయినప్పటికీ కూడా కావాలని చెప్పినని అరెస్టులు చేశారు, కావాలని చెప్పినని వెనకడుగు వేసేలా చేశారు. దీనివల్ల ఖచ్చితంగా నన్ను ప్రభుత్వ లాంఛనాలు చేయకూడదని చెప్పి వారి లేఖలో పేర్కొన్నారని చెప్పి ఒక పక్క జక్కంపూడి గణేష్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ లాంఛనాలు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరో పక్క వారి కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో, వారు లేఖ రాసిన నేపథ్యంలో మేము మధ్యలో అడ్డుకున్నాం తప్ప మనకు ఎటువంటి కక్షపూరితాలు ఏమీ లేవని చెప్పి ఒక పక్క జక్కంపూడి గణేష్ అంబటి రాంబాబు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ అంత్యక్రియలు జరిగే సమయంలో కూడా ఈ కోడ్ ఆఫ్ ఆనర్ ఏదైతే జరుగుతుందో ఆ జరిగే సమయంలో ఒక్కసారిగా ఈ ముద్రగడ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు ఈ అధికార లాంఛనాలు వద్దన్నారు. అందుకోసమే మేము ఆపేమని చెప్పి ఒక పక్క ఎవరైతే రాజానగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి దీని మీద అంటే ఏదైతే ఈ అధికార లాంఛనాల సమయంలో ఈ తోపులాట ఏదైతే జరిగిందో ఈ తోపులాట జరిగిన సమయంలో ఎవరైతే ఈ తోపులాట దాంట్లో పాల్గొన్నారో వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి పక్కన పోలీసులు తెలుపుతారు. అయితే దీనికి సంబంధించి అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్ మొదలైన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఎవరైతే ఈ తోపులాటికి ఈ వాగ్వాదానికి చోటు చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కేసులు ఏదో నమోదు చేస్తామని చెప్పి పోలీసులు తెలుసుకున్న పరిస్థితి చెప్పి చెప్పొచ్చు. ఓకే రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.